అయిపోయి టుడేస్ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్ నుంచి. పర్సంటేజ్లో ఎలక్షన్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది రీసెంట్ క్వశ్చన్, ఇది CHSL 2024 వచ్చింది. సో ఒక ఎన్నికలో ఒక ఓటర్కి 3 అభ్యర్థులలో ఒకరికి ఓటు వేయడానికి ఎంపిక ఉంటుంది. అభ్యర్థులందరూ తిరస్కరించడానికి నోటా అనే ఎంపిక కూడా ఉంటుంది. 3 అభ్యర్థులు నోటా కంటే 6 రెట్లు ఎక్కువ ఓట్లు వచ్చాయి. విజేత రెండవ రన్నరప్ కంటే రెట్టింపు ఓట్లు పొందాడు. మొదటి రన్నరప్ కి నోటా కంటే 900 ఓట్లు ఎక్కువ వచ్చాయి మరియు రెండవ రన్నరప్ కి 150 ఓట్ల తేడాతోటి ఓడించాడు. పోలైన ఓట్ల సంఖ్య ఎంత? సో ఇది చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సో ఇదేమంటుంది, ఫస్ట్ ఒక 3 అభ్యర్థులు పార్టిసిపేట్ చేస్తే సో విన్నర్, ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్ వీళ్ళకి వచ్చిన ఓట్లని నోటాకి అయితే ఎన్నైతే వచ్చినాయో వాళ్ళకంటే 6 టైమ్స్ అనేది ఎక్కువ వచ్చినాయట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటాకి ఏమనుకుంటున్నా, X అనుకుంటున్నా. సో X వస్తే ఇక్కడ ఎవరెవరు ఉండరు, విన్నర్ ఉండు, ఫస్ట్ రన్నరప్ ఉండు, సెకండ్ రన్నరప్ ఉండు. సో వీళ్ళందరికి వచ్చిన ఓట్లు ఏంటంటే 6 టైమ్స్ ఉన్నాయట. సో 6x అనేది ఉంది. సో క్లియరా? సో వాడేమని చెప్పింది నీకు, 3 అభ్యర్థులు నోటా కంటే 6 రెట్లు ఎక్కువ ఓట్లు వచ్చాయి. క్లియర్, రాసేసుకున్నాం. సో విజేత రెండవ రన్నరప్ కంటే రెట్టింపు ఓట్లు పొందాడు. మొదటి రన్నరప్ కి నోటా కంటే 900 ఓట్లు ఎక్కువ వచ్చాయంట. సో మొదటి రన్నరప్ కి ఎంత వచ్చినాయి, నోటా కంటే 900 ఓట్లు ఎక్కువ. సో నోటాకి ఎంత అనుకున్నా నేను, X అనుకున్నా. సో X అనుకుంటే ఫస్ట్ రన్నరప్ కి ఎంత వచ్చినాయి అంటే X + 900 అనేవి వచ్చినాయి, అంతే కదా. సో నోటాకి ఎన్నైతే ఓట్లు వచ్చినాయో అంతకంటే ఒక 900 ఎక్కువ వచ్చినాయి అని చెప్పిండు. ఈ పాయింట్ క్లియర్. తర్వాత ఏంది, మరియు రెండవ రన్నరప్ 150 ఓట్ల తేడాతోటి ఓడించిండు. సో 150 ఓట్ల తేడాతోటి ఓడించిండు ఎవరిని, సెకండ్ రన్నరప్ ని. సో 150 ఓట్ల తేడాతోటి ఓడించిండు అంటే వీనికి అంటే 150 తక్కువ అన్నట్లే కదా. సో సెకండ్ రన్నరప్ ఎంత వచ్చినాయి, X + 750 అనే సెకండ్ రన్నరప్ వచ్చినాయి. సో ఇక్కడ నోటాకి ఎంత, క్లియర్గా X అన్నట్టు, నోటాకి ఎంత X. సో ఇంకా ఏమైనా మెన్షన్ చేసిండు, నోటా కంటే 900 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఓకే, విజేత రెండవ రన్నరప్ కంటే రెట్టింపు ఓట్లు పొందాడు. సో విన్నర్ ఎవడైతే ఉందో రెండో రన్నరప్ ఉందా అంటే రెండో రన్నరప్కి ఎంత వచ్చినాయి, X + 750 వచ్చినాయి. సో X + 750కి డబల్. సో డబల్ ఎంత, 2x + 1500. 2x + 1500 ఇదంతా X + 900. క్లియర్? ఇలా సింపుల్, ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు. సో నోటాకి ఎన్నైతే ఓట్లు వచ్చినాయో వాళ్ళందరికీ 6 టైమ్స్ ఎక్కువ వచ్చినాయి అని అన్నాడు. సో వీళ్ళందరికీ 6 టైమ్స్ ఎక్కువ వచ్చినాయి. ఓకే, క్లియర్. సో నోటా కంటే 900 ఓట్లు ఎక్కువకి ఫస్ట్ రన్నరప్ కి ఎంత వచ్చినాయి, X + 900 వచ్చినాయి. వీడంట సెకండ్ రన్నరప్ ని 150 ఓట్ల తేడాతోటి ఓడించిండు. సో 150 ఓట్ల తేడాతోటి ఓడించిండు అంటే సెకండ్ రన్నరప్ కి వీనికంటే 150 ఓట్లు తక్కువ అన్నట్టే కదా. సో X + 750 వచ్చింది. ఫస్ట్ రన్నరప్ విన్నర్కి ఏమన్నాడంటే వీరికి వచ్చిన ఓట్ల కంటే డబల్ అన్నాడు. సో X + 750 డబల్ ఎంత, 2x + 1500. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి ఏమొస్తుంది, 6x వాల్యూనే కదా, ఎందుకంటే నోటా కంటే 6 టైమ్స్ ఎక్కువ వచ్చింది అని అన్నాడు. సో 2x + 1500 + X + 900 + X + 750. సో ఇవన్నీ కలుపుకుంటే మనకేమొచ్చింది, 6x వాల్యూ అన్నట్టు. సో ఇది 2x + x ఎంత, 3x, 3x + x 4x. సో 4x, 1500 + 900 2400, 2400 + 750 చేస్తే 3150. సో 3150 ఇదేంది 4x. సో ఇక్కడ సైడ్ రైట్స్ ఇదంతా ఏం దేని ఈక్వల్ టు అన్నట్టు, 6x ఈక్వల్ టు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏమో ఇక్కడ సైడ్ తీసుకొస్తే మనకు మైనస్ అవుతుంది. 6x - 4x ఎంత, 2x. 2x వాల్యూ అనేది 3150 వచ్చింది. సో x వాల్యూ అనేది కట్ చేస్తే 1575. మీకు కావాల్సింది ఏంది, మొత్తం ఓట్ల సంఖ్య. మొత్తం ఓట్ల సంఖ్య అంటే ఈ 6x కలుపుకుంటే సరిపోద్దా, మొత్తం కావాలంటే ఈ నోటా ఓట్లను కూడా కలుపుకోవాలా, నోటా ఓట్లను కూడా కలుపుకోవాలి. సో అక్కడ ఉన్న X, ఇక్కడ ఉన్న 6 టైమ్స్ ఉన్న X అంటే 7x. సో 7x వాల్యూ అనేది నీకు కావాలి. సో X వాల్యూ నీకు ఎంత వచ్చింది, 1575 అని తెలుసు. సో నీకు కావాల్సింది 7x వాల్యూ కావాలి. సో 7 × 1575 చేస్తే 11025, 11,025 అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ ఏంటంటే లెంతీ క్వశ్చన్ కాబట్టి కొంచెం స్పీడ్ చెప్పాల్సి వచ్చింది, షార్ట్స్లో అప్లోడ్ చేయాలి కాబట్టి. సో ఇంకొంచెం అంటే దీని వీడియో యూట్యూబ్లో పెట్టే వీడియో దీన్ని కొంచెం స్లోగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.